ज्योतिषीम् अभयतां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासनोत्सव సందర్భంగా మాతాజీ గారు అనుగ్రహిస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ ఆయుర్వేద ఫర్ ఆల్ బుక్. కొంచెం వెనక్కి జరగండి, కిందికి పెట్టండి, పుస్తకం కిందికి. చాలు చాలు. ఫర్ ఆల్ అనేటటువంటి బుక్ ని బయట కౌంటటువంటిది ప్రతిదీ కూడా దాగి ఉన్నాయి. అవి ఏంటంటే కోహినూరు వజ్రాలు, ఆణి ముత్యాలు, 916. సార్ ఇక్కడ చూడు సార్. త్వరగా షాల్స్ అవన్నీ కూడా రెడీ పెట్టాలి. Also we are conducting 108 yajnas Akshay Suvarna in చిన్నారులు కూడా రెడీగా ఉన్నారమ్మా మీ చేతుల మీదుగా సన్మానం అందుకోవడానికి. అనిల్ గారు ఒక్క నిమిషం. అనిల్ సార్ రెడీ, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, ప్రవీణ గారు, లక్ష్మీ పార్వతి గారు, రత్నాకర్ శర్మ గారు. మేడం 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 శర్మ గారు. మాతా మధుమంజరి దేవి గారికి, లక్ష్మి గారు. తర్వాత కళాకారులు నాట్య గురువులు రాధా గారు. ఇట్లా అటు సగం మంది ఇటు సగం మంది ఉండండి చిన్నారులు. మీరు బ్రహ్మానందమైంది. ఈ పుస్తకము తీసుకురావడము ప్రతి ఒక్కళ్ళ లోపల కూడాను సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి అని అనేసి ఈ టోటల్ హెల్త్ సంపూర్ణంగా ఉండాలి, హెల్త్ న్యాచురల్ హెల్త్ ఉండాలి, హోలిస్టిక్ హెల్త్ ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఉద్దేశంతో మొత్తము అన్ని సమాజాల లోపల, అన్ని కమ్యూనిటీస్ లోపల, విలేజెసే కాకుండాను ఇక్కడ అర్బన్ సిటీ లోపల కూడాను ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదం ముఖ్యంగా మీరు దీన్ని రోజు ఆచరిస్తూ ఉంటే మేము డాక్టర్స్ని ఏర్పరుస్తాము మీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలగడానికి. జస్ట్ చిన్న మెంబర్షిప్ తోటి మళ్ళీ కంటిన్యూస్గాను మేము ఎడ్యుకేషన్ ఇవ్వటము వాట్సాప్ ద్వారాను, యూట్యూబ్ ఛానల్ ద్వారాను ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం లోపల ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆరోగ్యంగానే ఉండాలి, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను నిత్యంగాను ఆరోగ్యంతో కలకల్లాడుతూ ఉండాలని మాతాజీ. అబ్బా ఈరోజు బుక్ రిలీజ్ చేశారు కదా, ఏ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఎట్లా ఎన్ని రోజులు పట్టింది బుక్ రాయడానికి? ఈ బుక్ రాయడానికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం? ఏ సబ్జెక్ట్ ఏది బుక్? ఇది ఆయుర్వేదం, సెల్ఫ్ హెల్ప్ బుక్ ఆన్ ఆయుర్వేద. థ్యాంక్ యూ.